హలో అండి. ఇవాల్టి వీడియోలో కాకరకాయ అస్సలు చేదు లేకుండా పిల్లలు అడిగి మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ వేపుడుతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏమాత్రం ఎక్కువ హీట్ అయినా కానీ కాకరకాయలు పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. ఈ కాకరకాయల్ని పైన చెక్కు తీసేసి దాని పొట్ట ఇలా కోసుకోవాలి. ఎన్ని కాకరకాయలు పడతాయో అన్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగే వరకు పల్లీల కారం కోసం వేయించుకున్న పల్లీలు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, వెల్లుల్లి వేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ వేగినా కానీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా వేయించిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. నూనె ఏమీ లేకుండా మిగతావి కూడా ఇలా వేసుకుని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించుకుంటే అందులో పట్టవు కాబట్టి కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. ఇలా వేగిన వీటిని ఈ పల్లీల కారం వేసుకోవాలి. జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. అన్నిట్లోకి ఇలాగే వేసుకోవాలి. ఇలా అన్నింటిలోకి వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటే కొద్దిగా తీసి పక్కన పెట్టేయండి. ఏమాత్రం ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ ఆ కాకరకాయలు పిచ్చి పిచ్చిలాడతాయి. కాకరకాయలు వేసుకొని ఈ పల్లీల పొడి పైన ఇలా చల్లేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది వేడి వేడి అన్నంలో కాకరకాయలు వేసుకొని ఆ పల్లీల పొడితో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. వారానికి ఒకసారైనా కానీ కాకరకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.